నమస్తే నాగేశ్వర్ గారు. సో జమిలీ ఎన్నికలకు కేంద్ర కేబినెట్ ఆమోదం తెలిపింది. జమిలీ ఆచరణాత్మకం కాదు అంటూ విపక్షాలు అభ్యంతరం వ్యక్తం చేస్తూ ఉన్నాయి. ఇది రాజ్యాంగానికి ప్రజాస్వామ్యానికి వ్యతిరేకం అంటూ కూడా కామెంట్ చేస్తున్న పరిస్థితి. ఈ నేపథ్యంలో ఈ జమిలీ ఎన్నికల అమలులో ఉన్న సాధ్యాసాధ్యాలేంటి, ఇబ్బందులేంటి? ఇప్పుడు అమల్లో ఇబ్బందులు అనేది చట్టమే ఇంకా తెలియదు ఎలా ఉంటుందో. అమల్లో ఇబ్బందులు అనే సమస్య ఇప్పుడు ఉత్పన్నం కాదు. ఫండమెంటల్ పాయింట్ వారు ఏ రోడ్ మ్యాప్ ఏంటో చెప్పితే బిల్లు కనుక తెస్తే దాంట్లో బిల్లులు ఏముంది అన్న దాన్ని బట్టి మనం దాని డీటెయిల్స్ని ఆధారంగా ఇది ఎలా సాధ్యం. ఇప్పుడు ఉదాహరణకు బిల్లులో కొన్ని రాజ్యాంగ సవరణలు 50% రాష్ట్రాల మద్దతు అవసరం అనుకోండి, అదొక రకంగా ఉంటుంది. ఇప్పుడు కొన్ని రాజ్యాంగ సవరణలకు 2/3 పార్లమెంటరీ మెజారిటీ కావాలనుకోండి, అప్పుడు వేరే రకంగా ఉంటుంది. అందువల్ల యాక్చువల్గా బిల్లు ఏ రూపంలో వస్తుందో తెలియకుండా ఇప్పటివరకు ఓన్లీ రామ్నాథ్ కోవింద్ రిపోర్టును మాత్రమే కేంద్ర కేబినెట్ ఆమోదించింది. అందువల్ల బిల్లు యొక్క స్వరూపము లేకుండా దాని సాధ్యాసాధ్యాల గురించి చర్చించలేము. ఎందుకంటే ప్రాక్టికల్గా చర్చించాలి అంటే బిల్లులో ఏ ప్రొవిజన్ పెట్టారు, కాన్స్టిట్యూషన్కు చెందిన ఏ అమెండ్మెంట్ను సవరించబోతున్నారు, అది సవరించాలంటే దానికి 2/3 మెజారిటీ సరిపోతుందా, లేదు దానికి 50% రాష్ట్రాలు ఆమోదించాలా, లేదు వివిధ రాజకీయ పార్టీలు ఏవి మద్దతు ఇస్తున్నాయి, ఏవి మద్దతు ఇవ్వడం లేదు, అది కూడా తేలాలంటే బిల్లులో ఏముందో తేలాలి. ఇప్పుడు ఒక సూత్రప్రాయంగా ఏకకాలంలో ఎన్నికలు పెట్టాలన్నది విధానం. ఇక దాన్ని మోడస్ ఆపరెండి ఏంటి అనేది కేవలం రామ్నాథ్ కోవింద్ రిపోర్ట్ను ఆమోదించారు తప్ప ఆ కాంక్రీట్ ప్రపోజల్ టేబుల్ మీదకి రాలేదు. ఇవాళ అశ్విని వైష్ణవ్ కూడా ప్రకటించింది, అందరి ఏకాభిప్రాయంతో ప్రతిపక్షాలు కూడా అంగీకరించే రీతిలో మేము ఈ విధానాన్ని పట్టుకొస్తామన్నారు. మరి ప్రతిపక్షాలు కూడా అంగీకరించే రీతిలో విధానాన్ని పట్టుకొస్తే ఇబ్బందులు ఏముంటాయి? ఇక సో అందరూ అంగీకరిస్తే ఇబ్బంది ఏంటి? అందువల్ల బిల్లు స్వరూపాన్ని బట్టి ఏ పార్టీ మద్దతు ఇస్తుంది, ఏ పార్టీ మద్దతు ఇవ్వదు, అది ఎలా సాధ్యమా సాధ్యం కాదా ఇప్పుడున్న బలాబలాలను బట్టి సో తేగలుగుతుందా తేలేదా అనేది ఆధారపడి ఉంటుంది. ఇక ప్రతిపక్షాల ప్రధానమైన విమర్శలు ఏంటి అంటే, ఒకటి ఇది ఇంప్రాక్టికల్. మల్లికార్జున్ ఖర్గేతో సహా చాలామంది నాయకులు మాట్లాడారు, ఇది ఆచరణ సాధ్యం కాదు అని. ఎందుకు ఈ మాట అంటున్నారంటే, మన దేశంలో భిన్నమైన రాజకీయ పరిస్థితులు రాష్ట్రాల్లో ఉంటాయి, అనేక పార్టీల వ్యవస్థ ఇది. ఉదాహరణకు మీరు ఒక 28 రాష్ట్రాలు లోక్సభకు ఒకేసారి ఎన్నికలు జరుపుతారు. ఏదో ఒక రాష్ట్రంలో ఒక పార్టీ చీలిపోతుంది, ఆ పార్టీ 2 ముక్కలు అవుతుంది. ఇప్పుడు మీకు మహారాష్ట్రలో బీజేపీ దర్శకత్వంలో ఏక్నాథ్ షిందే నాయకత్వంలో శివసేనలో ఒక వర్గం బయటకు వచ్చింది, అజిత్ పవార్ నాయకత్వంలో ఎన్సీపీలో ఒక వర్గం బయటకు వచ్చింది. మళ్ళీ ఇలా బయటకు వచ్చినప్పుడు అక్కడ ఆటోమేటిక్గా రాష్ట్ర అసెంబ్లీలో అది మెజారిటీ ఉన్న పార్టీ కాస్త మెజారిటీ కోల్పోతుంది. అప్పుడు ఏం చేద్దాం? అప్పుడు ఆ రాష్ట్రంలో గనక ప్రత్యామ్నాయ ప్రభుత్వం ఏర్పాటు చేయలేని పరిస్థితి ఉంటే అసెంబ్లీకి ఎన్నికలు తప్ప మరో మార్గం ఉండదు. అసెంబ్లీకి ఎన్నికల మధ్యలో పెట్టలేము, ఎందుకంటే జమిలీ ఎన్నికలు ఒకవేళ మధ్యలో పెట్టి నెక్స్ట్ ఒక 2 ఏళ్ల తర్వాత ఈ పరిణామం సంభవిస్తుంది. మిగతా టర్మ్ 3 ఏళ్లకే ప్రభుత్వం ఉంటుంది అని అన్నారనుకోండి, అది ఇంక ఎక్స్ట్రా బర్డెన్ కదా. అంటే 5 ఏళ్ల పదవీ కాలం ఉండాల్సిన అసెంబ్లీకి 3 ఏళ్ల పదవీ కాలం కొరకు ఎన్నికలు జరిపితే ఏంటి ప్రయోజనం? లేదు మేము ఎన్నికలు జరపం, నెక్స్ట్ 3 ఇయర్స్ అలాగే ఖాళీ ఉంచుతాం, రాష్ట్రపతి పాలన పెడతామంటే అది ఇంకా అభ్యంతరకరం, ఎందుకంటే అది ప్రజాస్వామ్యానికే ప్రమాదం. అది కాదు, రాష్ట్రంలో ఏదో ఒక ప్రభుత్వం ఎన్నుకోమని అన్ని పార్టీలు కలిసి ఏ పార్టీకి మెజారిటీ లేకపోతే యూనిటీ గవర్నమెంట్ ఏర్పాటు చేస్తారని కూడా ప్రతిపాదనలో వస్తున్నాయి. యూనిటీ గవర్నమెంట్ అంటే ఏంటి? కేసీఆర్ రేవంత్ రెడ్డి కలిపి ఒకే ప్రభుత్వంలో ఉండాలి, లేదా రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రిగా, కేటీఆర్ ఉప ముఖ్యమంత్రిగా ఉండాలి. ఇది ప్రాక్టికల్గా సాధ్యమా? నరేంద్ర మోడీ ప్రధానమంత్రిగా, రాహుల్ గాంధీ ఉప ప్రధానమంత్రిగా ఉంటారా? అందువల్ల ఇది ప్రాక్టికల్గా ఉండేటువంటి ఛాలెంజెస్. లేదు 28 రాష్ట్రాల్లో స్పష్టమైన మెజారిటీ ఉంటుంది, 28 రాష్ట్రాల్లో స్థిరమైన సుస్థిరమైన ప్రభుత్వాలు ఏర్పడతాయి, కానీ పార్లమెంట్లో క్లియర్ మ్యాండేట్ రాదు. ఇప్పుడు ఉదాహరణకు ఇప్పుడున్న పార్లమెంటే తీసుకుందాం, మనం 240 సీట్లు బీజేపీకి ఉన్నాయి, మేము ఎన్డీఏ కలిపితే 293 అయ్యాయి. ఎన్డీఏలో 3-4 పార్టీలు మేము అటు ఎన్డీఏలో కలవము, ఇటు ఇండియా కూటమిలో కలవము అన్నారు అనుకోండి,
అప్పుడు ఏ పార్టీకి మెజార్టీ రాదు. మరి అప్పుడు ఏం చేస్తాం? పార్లమెంటును రద్దు చేసి ఎన్నికలు జరపలేము. ఎందుకంటే సైమల్టేనియస్ ఎన్నికలు, మళ్ళీ 28 రాష్ట్రాల అసెంబ్లీల పదవీ కాలం పూర్తయ్యాకనే ఎన్నికలు జరపాలి. అప్పటిదాకా ఎన్నికలు జరపలేము. మరి ఒకవేళ అప్పుడు పార్లమెంటుకు మధ్యలో ఎన్నికలు జరిపారనుకోండి, మళ్ళీ జమిలీ కాదు. సో ఎలా జమిలీ ఎన్నికలు జరుపుతారు అన్నది ఇక్కడ ఇది ప్రాక్టికల్ ఇష్యూస్ ఇవన్నీ. ఎందుకంటే మన దేశంలో ప్రజలు అస్పష్ట తీర్పులు అనేకసార్లు ఇస్తారు. రాజకీయ వ్యవస్థ బహుళ స్వభావాన్ని, మల్టీ పార్టీయే కాదు, ఫ్రాగ్మెంట్ అయి ఉన్నది. అనేక పార్టీలు ఉన్నాయి, ప్రజలు అనేక పార్టీలకు ఓట్లు వేస్తుంటారు. అందువల్ల ఇలాంటి రాజకీయ వ్యవస్థలో జమిలీ ఎన్నికలు ఆచరణలో ఎలా సాధ్యం అనేది ఓ మౌలికమైన ప్రశ్న. ఈ ప్రశ్నకు మొదలు ఆన్సర్ కావాలి. తర్వాత రెండవది, ఈ ఎన్నికలు జరపడం ద్వారా ఏం ప్రయోజనాల్ని సాధించాలనుకుంటున్నారు? దీనికి ఏదో ఒక లాభం ఉండాలి కదా. ఇంత పెద్ద మార్పు తీసుకొచ్చినప్పుడు దీని లాభం ఏంటి? ఓకే, డబ్బులు, ఎన్నికల నిర్వహణకు డబ్బులు ఖర్చు అవుతాయి ఎప్పటికప్పుడు పెడితే అని. డబ్బులు ఎంత ఖర్చు అవుతాయి ఎన్నికల నిర్వహణకు? ఇప్పుడు మీకు ఒక 10,000 కోట్లు ఖర్చు అయ్యారు 5 ఏళ్లలో. అన్ని అసెంబ్లీ ఎన్నికలకు, పార్లమెంట్ ఎన్నికలకు కలిపి కూడా 10,000 కోట్లు మించి ఖర్చు కావు. కేంద్ర ప్రభుత్వ బడ్జెట్ 47-48 లక్షల కోట్లు ఉంటుంది. రాష్ట్రాల బడ్జెట్ కూడా కలుపుకుంటే 90 లక్షల కోట్లు ఉంటుంది. 90 లక్షల కోట్ల బడ్జెట్లో ఎన్నికల కొరకు 10,000 కోట్లు ఖర్చు పెట్టలేమా? భారతదేశంలో 97 కోట్ల ఓటర్లు, 97 కోట్ల ఓటర్ల కొరకు ఒక 10,000 కోట్లు, అది కూడా ఖర్చు పెడితే పెద్ద ప్రమాదమా? ఏడాదికి 2,000 కోట్లు, ఏడాదికి 2,000 కోట్లు, 97 కోట్ల ఓటర్లు, మీరు లెక్క తీయండి ఎంత అవుతుంది? సో హార్డ్లీ ఓటు పోనీ 97 కోట్ల మంది ఓటు అయ్యారనుకున్నా ఎంత అవుతుంది? 20 రూపాయల నుంచి 30 రూపాయల మధ్యలో అవుతుంది పర్ ఇయర్ పర్ ఓటర్. ఇది కూడా ఖర్చు అంటారు దీన్ని. అంటే ఇక రాజకీయ పార్టీలకు ఖర్చు అవుతుంది ఎన్నికలు ఎక్కువసార్లు జరిగితే అంటే. మరి ఎన్నికలు ఎక్కువసార్లు జరిగితే రాజకీయ పార్టీలు ఖర్చు అయితే రాజకీయ పార్టీలు ఏమైనా కష్టార్జితాన్ని ఖర్చు పెడుతున్నాయా? జనం నుంచి దోచుకున్నాయి కదా రాజకీయ పార్టీలు, ప్రజలకు మంచిది. ఏ నష్టమే ఉన్నది? వాళ్ళ దగ్గర డబ్బులు ప్రజలకు వస్తాయి కదా. అందువల్ల ఖర్చుతో సంబంధం లేదు. ఇంకో వాదన ఏంటంటే పాలన దెబ్బతింటుంది. మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ వల్ల నిర్ణయాలు తీసుకోలేకపోతారు. రాజకీయ నాయకులు, ప్రభుత్వంలో ఉన్నవారు నిరంతరం ఎన్నికల్లోనే ఉండాల్సి వస్తుంది. అసలు ఇది అవసరమా? ఈ పరిస్థితి ఎవరు కారణం? ఉదాహరణకు మనకు ఇండోనేషియా 6,000 దీవులు ఉన్నాయి. ఇండోనేషియాలో థర్డ్ మోస్ట్ పాపులస్ కంట్రీ ప్రపంచంలో, చైనా భారతదేశం తర్వాత. ఒకే రోజు ఎన్నికలు జరుగుతున్నాయి. అంతకన్నా మిలిటరీ పోలీసింగ్ కెపబిలిటీస్ ఉన్న దేశం కదా మనది. మన దేశంలో ఒక్కరోజు ఎన్నికలు ఎందుకు జరపలేము? ఒక్కరోజు కాదు, పోనీ 4 రోజులు జరిపారు, 4 సార్లు. ఇప్పుడు 7 phases-లో 1.5 month ఎందుకు జరుపుతున్నారు? 1 month పైగా. ఇది ప్రధానమంత్రి నరేంద్ర మోడీ, హోంమంత్రి అమిత్ షా, బీజేపీ స్టార్ క్యాంపెయినర్స్ కనుక వాళ్ళు ఎక్కువ నియోజకవర్గాల్లో ప్రచారం చేసుకోవడానికి వీలుగా నెలకు పైగదను విస్తరించారు. అవసరమే లేదు కదా. మీకు 1977, 1984, 1989 ఎన్నికలు 5 రోజుల్లో జరిగాయి. స్ప్రెడ్ ఓవర్ 5 days. మీకు 4 daysలో జరిగింది 1980 ఎన్నికలు. అప్పుడు ఇంకా టెర్రరిజము ఇంతకన్నా ఎక్కువ సవాళ్ళు ఉండే. లేదు, భద్రతాపరమైన ఏర్పాట్లు కావాలంటే బలగాలు పెంచుకోవచ్చు. అందువల్ల ఎన్నికలు వల్ల ఎక్కువ రోజులు పాలన పైన కేంద్రీకరించలేకపోతున్నారంటే దానికి కారణము అధికారంలో ఉన్న పార్టీకి అనుకూలంగా ప్రచారానికి వీలుగా దీన్ని 7 దశల్లో, 8 దశల్లో, అది కూడా ఒక నెల 4-5 వారాల పాటు విస్తరించి ఎన్నికలు పెడుతున్నారు. అవసరమే లేదు. క్యాంపెయిన్ పీరియడ్ తగ్గించండి. రాజకీయ పార్టీలు నిరంతరం ప్రజలతోనే ఉంటాయి కదా. ఎన్నికలు ఒక 10 రోజుల్లో పూర్తయ్యేలా 15 రోజులు మాత్రమే క్యాంపెయిన్ పీరియడ్ పెట్టండి. ఎందుకు పెట్టరు దీనికి? అది కాక ఎవరున్నారు? ఇప్పుడు మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికలకు కూడా హోంమంత్రి రావాలి, జిహెచ్ఎంసీ ఎన్నికలకు కూడా అమిత్ షా వస్తారు, మునుగోడు బై ఎలక్షన్ కూడా అమిత్ షా వస్తారు. దానివల్ల దేశంలో పాలన దెబ్బతింటుంది. ఒక ఉప ఎన్నికకి ఇదివరకు గతంలో వచ్చారు ఎప్పుడన్నా? మీరు ఒక ఉప ఎన్నికకు అటల్ బిహారీ వాజ్పేయి వచ్చి ప్రచారం చేశారా? కార్పొరేషన్ ఎన్నికలకు అటల్ బిహారీ వాజ్పేయి గారు వచ్చి ప్రచారం చేశారా? మీరు తెచ్చుకున్నటువంటి సమస్య తప్ప ఇది ఎన్నికల వ్యవస్థలో ఉన్న సమస్య కాదు. నిజంగానే మరి ఒక బై ఎలక్షన్ రాష్ట్ర పార్టీకి వదిలేయచ్చు కదా, ఒక కార్పొరేషన్ ఎన్నిక రాష్ట్ర పార్టీకి వదిలేయచ్చు కదా. ఇక ఎన్నికలు ఎక్కువసార్లు జరిగితే పాలన దెబ్బతింటుంది. అమెరికాలో 4 ఏళ్ళకే జరుగుతాయి, మనకన్నా 5 ఏళ్లకు. మరి అమెరికాలో పాలన దెబ్బతిన్నదా? అమెరికాలో డెవలప్మెంట్ దెబ్బతిన్నదా? మన కళ్ళ ముందు ఉన్న ఎగ్జాంపుల్ కదా. ప్రపంచంలో అత్యంత శక్తివంతమైన దేశం అమెరికా. మనం అన్నీ అమెరికా నుంచి అమెరికా లాగా నేర్చుకుంటుంటాం.
అమెరికాలో 5 years కాదు, అమెరికాలో 4 yearsకే ప్రెసిడెంట్. మరి అమెరికాలో ప్రెసిడెంట్ 4 years కనుక అమెరికా దెబ్బతిన్నదా? మన దగ్గర దెబ్బతింటుంది, దేశం అభివృద్ధి కుట్టుబడుతుంది, ఎన్నికలు ఎక్కువసార్లు జరుగుతాయి అంటున్నారు. అమెరికాలో 4 ఏళ్ళకి ఒకసారి ప్రెసిడెంట్ ఎలక్షను, మళ్ళీ కాంగ్రెస్ ఎలక్షను, సెనేట్ ఎలక్షను, రాష్ట్రాల గవర్నర్ల ఎలక్షన్స్, మిడ్ టర్మ్ ఎలక్షన్స్ ఉంటాయి, మళ్ళీ హౌస్ ఆఫ్ రిప్రజెంటేటివ్స్కు. అమెరికాలో ఇన్ని ఎన్నికలు లేవా? మరి ఇంకా అమెరికాలో రాజకీయ పార్టీ అభ్యర్థిగా ఉండాలన్న ఎన్నికలు ఉంటాయి. ఇప్పుడు బైడెన్ ప్రెసిడెంట్గా ఉన్నాడు, మొదలు 1 year ముందు నుంచే ఆయన ఎన్నికల్లో ఉండాలి. ఎందుకంటే డెమోక్రటిక్ పార్టీ అభ్యర్థి పదవి కూడా పోరాడాలి. అప్పుడు ఆ డెమోక్రటిక్ పదవి అభ్యర్థికి పోటీ పడ్డాకనే తర్వాత దేశాధ్యక్ష పదవికి పోటీ పడాలి. అంటే 4 yearsలో ఎవ్రీ 1 year ఎలక్షన్ ప్రాసెస్లో ఉంటాడు. మరి అమెరికా ఎక్కడ దెబ్బతిన్నది? ఎవిడెన్స్ ఉండాలి, ఎంపరికల్ ఎవిడెన్స్. ఇంకో ఎక్కువసార్లు ఎన్నికలు జరగడం వల్ల ఇంకో ఈ దేశం అభివృద్ధి చెందలేదు. ప్రపంచంలో ఏ దేశం అభివృద్ధి చెందలేదు చెప్పండి? పోనీ ఎన్నికలు అసలే జరగని సౌదీ అరేబియా, ఎన్నికలు అసలే జరగని జోర్డాన్, ఈ దేశాలు బాగా డెవలప్ అయినాయి మనకన్నా. అసలు ఎన్నికలు చాలా ఫ్రీక్వెంట్గా జరిగే ఇజ్రాయెల్, జపాన్ దెబ్బతిన్నాయా? సో ఎక్కడ ఎగ్జాంపుల్స్ ఉండాలి కదా, ఎక్కడ దెబ్బతిన్నది, ఎక్కడ ఎన్నికల వల్ల అభివృద్ధి దెబ్బతిన్నది అనేటువంటి ఆర్గ్యుమెంట్లో సమ్ ఎంపరికల్ ఎవిడెన్స్ ఉండాలి. అందుకే దీని ప్రయోజనాలు వేరు అని చెప్పేది. ఏంటి ప్రయోజనాలు? అసలు ఆచరణలు కూడా కాదు. మీకు ఒక సర్పంచ్ ఎన్నికలు, ప్రధానమంత్రి ఎన్నికలు ఒకేసారి జరుపుతామంటున్నారు. ఏమన్నా 100 రోజుల్లో సర్పంచ్ ఎన్నికలకు కూడా, సర్పంచ్ ఎన్నికకు ఇష్యూస్ ఏంటి, ప్రైమ్ మినిస్టర్ ఎన్నికకు ఇష్యూస్ ఏంటి, చీఫ్ మినిస్టర్ ఎన్నికకు ఇష్యూస్ ఏంటి? ఈ 3 ఇష్యూస్ ఎన్నికలు జరిగినప్పుడు ప్రజలు కొన్ని ఇష్యూస్ ఆధారంగా తీర్పు చెప్తారు. మీకు ప్రైమ్ మినిస్టర్కి వచ్చే వరకు దేశ రక్షణ, దేశ సరిహద్దులను ఎలా కాపాడతారు, దేశ భద్రత ఏంటి, విదేశాంగ విధానం ఏంటి, స్థూలంగా దేశ ఆర్థిక విధానం ఏంటి, వీటి ఆధారంగా ప్రజలు కేంద్ర ప్రభుత్వ ప్రధానమంత్రి ఎన్నుకుంటారు. కానీ నా ఊర్లో బడి బాగుందా లేదా అన్నదానికి ప్రైమ్ మినిస్టర్ సంబంధం లేదు. ఇది నా ఊర్లో ఆసుపత్రి బాగుందా లేదా అన్నదానికి ప్రైమ్ మినిస్టర్ సంబంధం లేదు. నా ఊర్లో పలానా మా టౌన్లో వరంగల్లో, కరీంనగర్లోమో పారిశుద్ధ సదుపాయం సరిగ్గా ఉందా లేదా అనేది నేను ప్రైమ్ మినిస్టర్ని కాదు కదా అడిగేది. నేను అడిగేది నా లోకల్ ఎమ్మెల్యేను, నా చీఫ్ మినిస్టర్ను. అంటే చీఫ్ మినిస్టర్కి వచ్చేవరకు ఇష్యూస్ మారిపోతాయి. మీకు ఢిల్లీలో ఎన్నికలు జరుగుతున్నాయి, ఆమ్ ఆద్మీ పార్టీ ఏం చెప్తోంది? ఇంకా మేము స్కూళ్ళను బాగా చేసినాం, మాకు ఓటేయండి. మేము మొహల్లా క్లినిక్లు పెట్టాం, మేము ఓటేయండి. కానీ మేము చైనాను ఎదుర్కొంటున్నాం, పాకిస్తాన్ ఎదుర్కొంటున్నాం, మాకు ఓటేయండి అంటలేదు కదా ఆమ్ ఆద్మీ పార్టీ. తెలంగాణలో రేవంత్ రెడ్డి నాకు ఓటేస్తే మీరు పాకిస్తాన్ సంగతి చూస్తా అన్నాడా? నాకు ఓటేస్తే చైనా సంగతి చూస్తా అన్నాడా? రేవంత్ రెడ్డి ఏమన్నాడు? నాకు ఓటేస్తే ఇంకో ఈ సంక్షేమ పథకాలు అమలు చేస్తా, నాకు ఓటేస్తే ఇంకో ఈ పని చేస్తా అన్నాడు. అందువల్ల చీఫ్ మినిస్టర్ సర్పంచ్కి వచ్చేవరకు ఇంకా మారిపోతాయి. సర్పంచ్ ఇప్పుడు ఒక పల్లెటూరులో సర్పంచ్ పదవికి ఎన్నిక కావాలి. పల్లెటూరులో సర్పంచ్ పదవికి ఎన్నిక కావడానికి ఆర్టికల్ 370 రద్దు చేశాను, నాకు ఓటేయండి అని బీజేపీ అభ్యర్థి పోతాడు. ఆర్టికల్ 370 రద్దు చేస్తే గ్రామ సర్పంచ్ ఎన్నుకోవాలన్నా? అసలు ఇష్యూసే వేరు కదా గ్రామ సర్పంచ్కు. ఇప్పుడు గ్రామ సర్పంచ్ కూడా ఆర్టికల్ 370 రద్దు చేసినందుకు సర్పంచ్ని ఎన్నుకోవాలి. ఆ సర్పంచ్ రేపు పొద్దున వచ్చి, అయ్యా సార్ మన ఊర్లో స్ట్రీట్ లైట్లు వీధి దీపాలు వెలుగుతలేవంటే వెలగకపోవచ్చు, నేను వీధి దీపాలు వెలిగిస్తాను చెప్పినా నీకు. మా పార్టీ ఆర్టికల్ 370 రద్దు చేసింది కాశ్మీర్ను, మీరు దానికి ఓటేయండి, మీరు ఓటేశారు. కావాలంటే చూడండి కాశ్మీర్ ఎట్లుందో. నా వీధి దీపాలతో సంబంధం ఏంటి? నేను చెప్పినా మీకు వీధి దీపాలు బాగు చేస్తానని. నేను పాకిస్తాన్ సంగతి చూస్తున్నా, చైనా సంగతి చూస్తున్నా కదా అని అన్నాడు అనుకోండి, సర్పంచ్ను తలకా పట్టుకోరు. అప్పుడు గ్రామ ప్రజలు ఏది దేని ఆధారంగా ఎన్నుకోవాలి? ఆ గ్రామంలో పారిశుద్ధ్యం ఎలా ఉంటుంది, తాగునీటి సదుపాయం ఎలా ఉంటుంది, వీధి దీపాలు ఎలా ఉంటాయి, ఇది కదా గ్రామాల్లో సర్పంచ్ చూసి చూడాల్సింది. సో సర్పంచ్ కూడా ఆర్టికల్ 370 రద్దయినందుకు ప్రజలు ఎన్నుకుంటే ఆ గ్రామ సర్పంచ్కి ఏమి అకౌంటబిలిటీ ఉంటుంది? అందువల్ల ఇష్యూస్ డిఫరెంట్. మరి అలాంటప్పుడు ఒకేసారి ఎన్నికలు జరిపితే లాభం ఎవరికి? అందరికీ తెలుసు. ఒకేసారి ఎన్నికల్లో లాభం ఎవరికి అనడానికి ఎన్నికలు చూడండి. మన తెలంగాణ సరిపోతుంది కదా. అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీకి 14% ఓటింగ్ వచ్చింది. లోక్సభ ఎన్నికల్లో 35% ఓటింగ్ వచ్చింది. ఎందుకు వచ్చింది? 21%. అది కూడా 5-6 నెలలు ఎందుకు వచ్చింది? నేషనల్ ఇష్యూ డామినేట్ చేసే వరకు దేశానికి సంబంధించిన ఇష్యూస్ విషయంలో ప్రజలైతే ఆ రాష్ట్రానికి సంబంధించిన ఇష్యూస్లో బీజేపీ ఓటేయలేదో, దేశానికి సంబంధించిన బీజేపీ ఓటేశారు. రేపు ఒకేసారి ఎన్నికలు జరిపితే అడ్వాంటేజ్ ఏంటి బీజేపీకి? అసెంబ్లీ ఎన్నికలు కూడా 35% ఓటు వస్తుందని. ఎందుకంటే ఈ భారతదేశంలో స్టడీస్ ఏం చెప్తున్నాయి? జమిలీ ఎన్నికలు పెట్టిన చోట 77% ఒకే పార్టీకి ఓటేస్తున్నారు. అఫ్కోర్స్ కొంతమంది విచక్షణతో మేము అసెంబ్లీ ఎన్నికలకు వేరుగా
లోక్సభ ఎన్నికలు వేరుగా ఓటు వేయచ్చు, వేయరని నేను అనడం లేదు. భవిష్యత్తులో అది పెరగవచ్చు కూడా ఆ విచక్షణ ప్రజలకు. కానీ ఇప్పటి వరకు ఉన్న ట్రెండ్ అయితే 77% సందర్భాల్లో అధికారం ఏ పార్టీకైనా, లోక్సభకైనా అసెంబ్లీకైనా ఒకే పార్టీ కొట్టేస్తారు. అంటే అర్థం ఏంటి? బీజేపీకి 14% అసెంబ్లీ ఎన్నికలు వచ్చాయి, లోక్సభ ఎన్నికల్లో 35% వచ్చాయి. ఒకేసారి ఎన్నికలు జరిగితే బహుశా 25% 30% వచ్చేటి. మరి బీఆర్ఎస్ ఓటింగ్ ఎంత తగ్గింది? అసెంబ్లీ ఎన్నికల్లో 37% వస్తే లోక్సభ ఎన్నికల్లో 17% పడిపోయింది. అంటే ఏ పార్టీకి లాభం, ఏ పార్టీకి నష్టమో ఈ ఎన్నికల ఫలితం చూస్తే అర్థం కావట్లేదా? ఇది పోనీయండి సార్, ఒక్కసారి ఎన్నిక ఏదో వచ్చింది అట్లా. నేను అంత 5 ఏళ్ల కింద లెక్క కూడా చెప్తాను మీకు. 2018 అసెంబ్లీ ఎన్నికలు బీజేపీకి 5 సిట్టింగ్ సీట్లు ఉంటే 4 ఓడిపోయారు. కిషన్ రెడ్డి, లక్ష్మణ్తో సహా. ఒక్క సీటే గెలుచుకున్న, రాజాసింగ్ సీట్ ఒక్కటే. 7% ఓటింగ్ వచ్చింది. వితిన్ 5 months లోక్సభ ఎన్నికలు జరిగాయి. ఎమ్మెల్యే ఒక్కరు గెలిస్తే ఎంపీలు 4 గెలిచారు. మీకు ఆ రోజుల్లో మీకు గుర్తుండండి, బండి సంజయ్, ధర్మపుర అరవింద్, స్వయం బాబురావు, కిషన్ రెడ్డి 4 గెలిచారు. ఒక్క ఎమ్మెల్యే గెలుచుకున్న పార్టీ 4 ఎంపీలు ఎట్లా గెలుచుకుంటుంది? 7% ఓటింగ్ కాస్త 7% 20% పెరిగింది. ఈ 2 ఎన్నికలు ఉదాహరణ కాదా మీకు? ఏ పార్టీకి లాభం జమిలీ ఎన్నికలు, ఏ పార్టీకి నష్టం అని. అందుకే ప్రతిపక్షాలు వ్యతిరేకిస్తున్నాయి. ఇంకా బీఆర్ఎస్ లాంటి పార్టీలు గతంలో మోడీతో మంచుకున్న రోజుల్లో సపోర్ట్ చేశారు. ఇప్పుడు ఏం చేస్తారో చూడాలి. క్లియర్గా వాళ్ళ పార్టీకి నష్టం. ప్రాంతీయ పార్టీల మనుగడకు, అస్తిత్వానికి ప్రమాదం. అయినా ప్రాంతీయ పార్టీలు రాజకీయ కారణాల రీత్యా మద్దతు ఇస్తున్నాయి, సూత్రబద్ధమైన కారణాల రీత్యా కాదు. రీజనల్ పార్టీస్కు పూర్తిగా నష్టం. ఇవాళ బీజేపీ టీడీపీతో ఉండొచ్చు, రేపు బీజేపీ టీడీపీ విడివిడిగా పోటీ చేస్తాయి అనుకోండి. ఉదాహరణకు చంద్రబాబు నాయుడు పాలన, చంద్రబాబు నాయుడులో సూపర్ 6 ఇవన్నీ తెలుగుదేశం వాళ్ళు చెప్తారు. కానీ అక్కడ బీజేపీ వాళ్ళు జాతీయ సమైక్యత, పాకిస్తాన్ బుద్ధి చెప్పినాం, చైనాకు బుద్ధి చెప్పినాం, పుల్వామా, బాలాకోట్, మీకు కాశ్మీర్ ఇవన్నీ చెప్తారు. ప్రజలు ఆ భావోద్వేగాల మీద ఓటేశారు అనుకోండి. చంద్రబాబు నాయుడు సూపర్ 6 సూపర్గా అమలు చేసినా గెలవాడు, బీజేపీ గెలుస్తుంది. ఎందుకంటే రీజనల్ ఇష్యూస్ కాకుండా నేషనల్ ఇష్యూ డామినేట్ చేస్తే ప్రజలు బీజేపీ ఓటేస్తారు కదా. ఇవాళ కలిసి ఉండొచ్చు, రేపు కలిసి ఉండాలన్న గ్యారంటీ ఉన్నది, రేపు విడిపోవచ్చు కదా. సో రాజకీయాల్లో చాలా క్లియర్గా అర్థమవుతుంది. ఇది భారతీయ జనతా పార్టీకి లాభం కలగడానికి జమిలీ ఎన్నికలు తీసుకొస్తున్నారు. జాతీయ పార్టీ లాభం అవుతుంది, ప్రాంతీయ పార్టీలు దెబ్బతింటాయి. మన దేశంలో రాజ్యాంగం ఎందుకు కల్పించింది? ఈ వ్యవస్థల్ని ఒకే ప్రభుత్వం పెట్టుకోవచ్చు కదా కేంద్రంలో. రాష్ట్ర ప్రభుత్వాలు, స్థానిక సంస్థలు ఇవన్నీ ఎందుకు పెట్టాలి? ఒకటే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా పెడితే అయిపోతుంది కదా. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా పెట్టేస్తే ఈ జమిలీ గిమిలీ ఏది అవసరం లేదు, ఎన్నికల అవసరం లేదు, గందరగోళం అవసరం లేదు కదా. భారత ప్రభుత్వం ఒకటే ఉంటుంది. ఇప్పుడు రాష్ట్రానికి ఒక ముఖ్యమంత్రి ఉన్నట్టు దేశం మొత్తానికి ఒకే ప్రధానమంత్రి, ముఖ్యమంత్రి కూడా ఉండరు. అలా ఉండకూడదా? ఇప్పుడు అప్పుడు ప్రతి రాష్ట్రం ఒక జిల్లాలాగా పనిచేస్తుంది. ప్రైమ్ మినిస్టర్ దేశం మొత్తానికి ఒక్కరే ఉంటారు. నో చీఫ్ మినిస్టర్, నో సర్పంచ్, నథింగ్. ఇంకా ప్రమాణం ఉంటుంది కదా, పైసా ఖర్చే ఉండదు కదా. అలా చేస్తే ఏమవుతుంది? ఈ దేశంలో ఉన్న కోట్లాది మంది ప్రజలు రాజకీయంగా ఎలినేట్ అవుతారు. అందుకొరకే అన్ని స్థాయిల్లో ప్రభుత్వాలు వికేంద్రీకృతమైనటువంటి అధికార వ్యవస్థ ఉండటానికి కారణం అది. మీకు పాలనా వ్యవస్థ, రాజకీయ వ్యవస్థ రాజ్యాంగరీత్యా వికేంద్రీకరించబడింది. కారణం పొలిటికల్ పవర్ ఒక్కచోట కేంద్రీకృతం కాకూడదని. మరి ఇప్పుడు ఎన్నికలోమో కేంద్రీకృతం చేస్తారు, రాజకీయాలేమో పాలనమో వికేంద్రీకృతం అవుతాయి. వికేంద్రీకృత రాజకీయాలు, వికేంద్రీకృత పాలనా వ్యవస్థలు ఉన్న దేశంలో కేంద్రీకృత ఎన్నికలు ఎందుకు? లాజిక్ ఉండాలి కదా దేనైనా. అందువల్ల ఇది ప్రతిపక్షాలు వ్యతిరేకించడానికి ప్రాథమికమైన బేసిస్ ఉంది కనుకనే వ్యతిరేకిస్తున్నారు. 2014 అండ్ 2019 అప్పటితో పోలిస్తే ఇప్పుడు లోక్సభలో ఎన్డీఏకి బలం చాలా తక్కువ ఉంది, రాజ్యసభలో కాస్త పెరిగినా కూడా. సో లోక్సభలో 293 మంది సభ్యులు ఉన్నారు ఎన్డీఏకి సంబంధించి. 2/3 మెజారిటీ అంటే 362 కావాలి. రాజ్యసభలో 121 మంది ఉన్నారు ఎన్డీఏ సభ్యులు. 2/3 కావాలంటే 164 ఉండాలి. సో రెండిట్లోనూ తక్కువ కనిపిస్తుంది కదా సార్. సో వాళ్ళు ఎన్డీఏ కోటేస్తున్నారా, వేరే వాళ్ళు అయ్యారా? అదే కదా సార్. అరే ఇప్పుడు మీకు వైఎస్ఆర్సీపీ ఎన్డీఏలో లేదు, ఆ డిఫరెన్స్ ఎక్కువ ఉంది. నా ఫండమెంటల్ వైఎస్ఆర్సీపీ ఎన్డీఏలో అంటే వెయ్యరం అని కాదు, ఎలా సాధ్యం? అలా వేసారు కదా గతంలో, అట్లే సాధ్యం. ఇప్పుడు వైఎస్ఆర్సీపీ ఎన్డీఏలు ఉందా? లేదు. టీడీపీ ఎన్డీఏలు లేదు, మొన్న దాకా లేదు కదా. మరి వీళ్ళంతా అటే సపోర్ట్ చేశారు కదా. ఏముంది? దాంతో అర్థమవుతుంది మీరు ఎన్డీఏకి ఎంతమంది ఉన్నారో లెక్క పెడుతున్నారు. ఎన్డీఏలో లేకపోయినా సపోర్ట్లు చేశారు కదా పార్టీలు. మన రాష్ట్రంలోనే ఉన్నది కదా, ఆంధ్రప్రదేశ్లో ఇప్పుడు 25 మంది ఎంపీలు ఆంధ్రప్రదేశ్లో ఉన్నారు. 2014 నుంచి 25 మంది ఎంపీలు ఎన్డీఏలో లేరు.
ఎన్డీఏలో ఒక్క ఎంపీ కూడా లేడు 2018-19 ఆ ప్రాంతంలో. అసలు 2019 to 2023 ఎన్నికల ఎండింగ్ వరకు ఎన్డీఏకి ఎంతమంది ఉన్నారు ఆంధ్రప్రదేశ్ నుంచి? ఒక్కరు లేరు కదా. మరి 25 మంది ఓట్లు వేశారు కదా ఎన్డీఏ విధానాలకు. ఢిల్లీ అసలు మీకు అవిశ్వాస తీర్మానం పెట్టారు మోడీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా. తెలుగునాట నుంచి 25 మంది ఎంపీలు మోడీకి అనుకూలంగా బీజేపీకి అనుకూలంగా ఓటేశారు. మరి ఒక్క ఎన్డీఏ సభ్యులు లేకుండా 25 ఓట్లు ఎట్లా వచ్చాయండి? ఇది కామన్ సెన్స్ అర్థమవుతుంది కదా. మన ఆంధ్రప్రదేశ్ అనుభవం ఉంది కదా. ఆ రోజుల్లో అవిశ్వాస తీర్మానం పెట్టిన సమయంలో టీడీపీ కూడా ఎన్డీఏలో భాగం కాదు, టీడీపీ భాగం కాదు, వైసీపీ భాగం కాదు, బీజేపీకి ఎంపీ లేరు, అయినా 25 ఎంపీల ఓట్లు పడ్డాయి. ఎట్లా పడ్డాయి? అట్లా ఇప్పుడు కూడా పడతాయి. అది ఇష్యూ కాదు, ఎన్డీఏకి ఎంతమంది ఉన్నారు అన్నది ఇష్యూ కాదు. సో ఇష్యూ అనేది బలాబల రాజకీయ పార్టీలు ఎన్డీఏలోనే ఉండాలా. ఎన్డీఏ లేకపోయినా చాలా సందర్భాల్లో రాజకీయ పార్టీలు మద్దతు ఇస్తూనే ఉన్నాయి కదా. మీకు క్లాసిక్ ఎగ్జాంపుల్ అందుకే నీకు చెప్పాను. అవిశ్వాస తీర్మానం లాంటి కీలకమైన అంశంపైనే ఎన్డీఏలో లేకపోయినా టీడీపీ వైసీపీకి చెందిన ఎంపీలు 25 మంది ప్రత్యేక హోదా ఇవ్వకపోయినా, విభజన హామీలు అమలు కాకపోయినా, రాష్ట్రానికి ఏమీ ఇవ్వలేదని అంటున్నపోయి మద్దతు ఇచ్చారు కదా. పోటీ కూడా మద్దతు ఇచ్చారు కదా. అలాగే ఇస్తారేమో. అందువల్ల అది ఇష్యూ కాదు. మద్దతు ఇస్తారా లేదా, ఏం జరుగుతుంది అనేది ఇంక ఇప్పటికీ టూ ఇయర్లీ. ఎందుకంటే ఏ రాజ్యాంగ సవరణలు చేయాలో కూడా స్పష్టత లేదు, బిల్లు రాలే కదా. సో బిల్లు రూపమే లేదు, డ్రాఫ్టే లేనప్పుడు మనం ఆ కంక్లూజన్కి రాలేము. ఎందుకంటే బిల్లు ఫైనల్ డ్రాఫ్ట్ని బట్టి ఇప్పుడు మేము ప్రతిపక్షాలు కూడా ఏకీభవించే రీతిలో తీసుకొస్తామంటున్నారు. చూడాలి కదా ఎలా చేస్తారో. రైట్ సార్, బిల్ వచ్చిన తర్వాత మాట్లాడతాం సార్. అయితే రైట్ సార్, ఇక నెక్స్ట్ టాపిక్ వచ్చి అమెరికాలో రాహుల్ గాంధీ చేసిన వ్యాఖ్యలపై భారతీయ జనతా పార్టీ నాయకులు కాస్త శృతి మించి మాట్లాడుతూ ఉన్నారు అన్నది కాంగ్రెస్ పార్టీ ఆరోపణ సార్. ఇందిరాగాంధీ అంటే మీ నానమ్మ ఇందిరాగాంధీకి పట్టిన గతే నీకు పడుతుంది అంటూ బీజేపీ నేత తన్వీందర్ సింగ్ రాహుల్ గాంధీని ఉద్దేశించి మాట్లాడారు సార్. దీని మీద కాంగ్రెస్ నాయకులందరూ కూడా అభ్యంతరం వ్యక్తం చేస్తూ ఉన్నారు. ఈ విద్వేష వ్యాఖ్యలపై పోలీసులు కంప్లైంట్ చేశారు, అలాగే ఎలక్షన్ కమిషన్ కూడా కంప్లైంట్ చేశారు. బీజేపీ నేతల వ్యాఖ్యలు తీవ్రవాద వ్యాఖ్యల్లా ఉన్నాయి అంటూ కూడా కాంగ్రెస్ పార్టీ ఆరోపిస్తోన్న పరిస్థితి. రాహుల్ గాంధీ మీద భారతీయ జనతా పార్టీ చేస్తున్న ఈ వ్యాఖ్యల మీద మీ కామెంట్. ఇప్పుడు అమెరికాలో రాహుల్ గాంధీ రాజకీయపరమైన విమర్శలు చేశారు, దేశంలో కూడా ఇదే రాజకీయ విమర్శలు చేశారు. కొత్తగా ఏమీ చేయలేదు అమెరికాలో. మీరు అమెరికాలో రాహుల్ గాంధీ ఉపన్యాసాలు అని చూడండి. మన దేశంలో ఏ రకమైన విమర్శలు అయితే చేస్తున్నారో అదే విమర్శలు అక్కడ కూడా చేశారు. ఆ విమర్శలు రాహుల్ గాంధీపై కూడా బీజేపీ చేయొచ్చు, ఎలాంటి అభ్యంతరం లేదు. రాజకీయపరమైన విమర్శలు ఎప్పుడైనా చేయొచ్చు. కానీ ఎక్కడి దాకా వెళ్ళారు? శివసేన చెందిన ఎన్డీఏ బీజేపీ మిత్రపక్షాన్ని శివసేన నాయకుడు సంజయ్ గైక్వాడ్ అంటాడు ఆయన నాలుక కట్ చేయాలి. లేదు ఇంకో రవనీత్ సింగ్ కేంద్ర మంత్రి అంటాడు ఆయన టెర్రరిస్ట్ నెంబర్ 1, ఆయన పైన రివార్డు ప్రకటించాలి అని. ఇంకా లేదు మీరు ఆయన నాలుక తీసుకొస్తే నేనే 11 లక్షలు ఇస్తాను అని. ఇంకో బీజేపీ నాయకుడు అంటాడు నేను నాలుకలు కాల్చి పడేయాలి అని. ఇప్పుడు మరో నాయకుడు ఇందిరాగాంధీ పట్టిన గతి పడుతుంది. ఏంటి ఇదేనా వికసిత భారత్ అంటే? ఇదేనా వికసిత భారతము అని మనం గర్వంగా చెప్పుకుంటున్నది? వికసిత భారతంలో నాలుకలు కోసుకుంటారా? ప్రధాన ప్రతిపక్ష నేత నాలుకను కొయ్యడం, ప్రధాన ప్రతిపక్ష నేత నాలుకను కాల్చడము, ఇది వికసిత భారత్ లక్షణమా? ఇది ప్రజాస్వామిక భారత లక్షణమా? ఇది పవిత్ర భారత లక్షణమా? ఎక్కడన్నా ఇది 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 ఇలా జరిగిందా? సో మనం ఎక్కడికి పోతున్నాం ప్రజాస్వామ్యంలో? అందుకే భయపడేది. ఇప్పుడు జమిలీ ఎన్నికలు ఇలాంటి వాటి మీద ఎందుకు వ్యతిరేకత వస్తుంది? అధికారం ఒక చోట కేంద్రీకృతం అయితే ఇలాగే నాలుకల కోసం రాజకీయం వస్తుంది. ప్రపంచంలో మీరు ఎక్కడన్నా చూడండి, అధికారం మొత్తం కేంద్రీకృతమై నిరంకుశత్వం ఉన్న చోట నాలుకల కోసం రాజకీయం వస్తుంది. అది రాకూడదు అనేదే కదా ఇప్పుడు పంచాయతీ. ఇలాంటి విద్వేషాన్ని రోజు రెచ్చగొడితే ఏం జరగవచ్చు? మీరు ఈ రాజకీయ నాయకులు మాట్లాడి ఊరుకోవచ్చు. నేను వెళ్ళి రవనీత్ సింగ్ వెళ్ళి తుపాకీ పట్టుకొని వెళ్ళి రాహుల్ గాంధీ మీద కాల్పులు జరుపుతారా? జరపకపోవచ్చు. సంజయ్ గైక్వాడ్ వెళ్ళి కత్తి పట్టుకొని రాహుల్ గాంధీ మీద పోతారా? పోకపోవచ్చు. కానీ సమాజంలో విద్వేషం రగిలిస్తే ఆ విద్వేషంతో రగిలిపోయి రెచ్చిపోయిన ఎవడైనా ఎక్కడైనా రాహుల్ గాంధీ పైన అటాక్ చేయొచ్చు. అది చాలా ప్రమాదం. రాహుల్ గాంధీకి ఏదైనా హాని జరిగితే దానికి భారతీయ జనతా పార్టీ బాధ్యత వహించాల్సి ఉంటుంది. ఎందుకంటే విద్వేషం ఒక్కసారి రెచ్చగొడితే మన అమెరికాలో చూస్తున్నాం, ట్రంప్ తాను రెచ్చగొట్టిన విద్వేషానికి తానే బలైపోతున్నాడు.
ఇప్పటి 2 సార్లు కాల్పులు జరిగాయి. ఎందుకు జరిగాయి? భయంకరమైన విద్వేషాన్ని సమాజంలో తన రాజకీయ ప్రయోజనాల కొరకు ట్రంప్ రెచ్చగొడుతూనే ఉన్నాడు. ఫలితం ఏంటి? ఆ విద్వేషానికి సహించలేని ఎవడో ఉన్మాది ట్రంప్ మీదకి తుపాకులు పట్టుకొని వెళ్తున్నాడు. ఇది మన దేశంలో కూడా కోరుకుందామా? సో మీరు సమాజంలో ఒక్కసారి విద్వేషాన్ని రెచ్చగొడితే అది ఎవరి కంట్రోల్ ఉండదు, అది అటానమస్ క్యారెక్టర్ వస్తుంది. మీరు ఉదాహరణకు ఒక అడవిని అంటుపెట్టండి, అంటుపెట్టేదాకానే మీ చేతిలో ఉంటుంది. తర్వాత నువ్వు ఏమీ చేయలేవు, అది అంటుకుంటూనే ఉంటుంది. ఇక నువ్వు ఏదైనా ఒక ఇల్లు అంటపెట్టండి, అల్లు ఒక చిన్న మంట పెట్టే వరకే నీ చేతులు ఉంటుంది, తర్వాత నీ చేతులు ఉండదు. అది ఆ మంట అంటుకుంటూనే ఉంటుంది. ఒక ఇల్లు కాదు, 4 ఇళ్ళు అంటుకుంటుంది. అంటే దాని అర్థం ఏంటి? ఒక విద్వేషాన్ని ఎప్పుడైనా రెచ్చగొడితే ఆ విద్వేషం ఒక భస్మాసురుడై సమాజాన్ని మొత్తం భస్మం చేస్తుంది. ఇంకా మీకు దానికి దాని తేడాలు కూడా ఉండవు. ఇప్పుడు ఒకసారి రాహుల్ గాంధీ పైన విద్వేషం రెచ్చగొట్టాడు అనుకోండి, రాహుల్ గాంధీని అభిమానించేవాడు ఇంకో రకంగా విద్వేషాన్ని రెచ్చగొట్టచ్చు. ఇది సమాజంలో డెమోక్రసీలో కోరుకుంటామా? ఇంతమంది మాట్లాడుతున్న ప్రధానమంత్రి ఎందుకు మౌనంగా ఉండాలి? ఇది కల్చర్ కాదు, ఇది సివిలైజేషన్ కాదు, ఇది మన దేశ విధానమే కాదు అని అనాలి కదా. ఆర్ఎస్ఎస్ అధినేతమో మోహన్ భగవత్ అంటాడు, మీరు ప్రతిపక్షాలంటే రాజకీయ ప్రత్యర్థులే తప్ప శత్రువులు కాదని. అసలు శత్రువుల నాలుకలు కూడా కొయ్యరు కదా అంతే సులభంగా. యుద్ధ భూమిలో చంపుతారేమో కానీ తీసుకొచ్చి నాలుకలు కొయ్యరు కదా. సో బంధించి తీసుకొచ్చి నాలుకలకు వస్తారా? ఎక్కడైనా ఈవెన్ శత్రువులను కూడా చేయరు. అట్లా యుద్ధ భూమిలో కూడా నీకు సైనికుడు దొరికాడు అనుకోండి, గౌరవ మర్యాదలతో శత్రు దేశానికి అప్పగిస్తారు. దానికి వార్ ప్రోటోకాల్ ఉంటుంది. సో నీకు దొరికాడు కదా శత్రు దేశ సైనికుడు అని చెప్పి నీకు నాలుక కట్ చేయరు. ఎప్పుడైనా చూడండి, మనం ఇన్ని యుద్ధాల్లో పాకిస్తాన్ సైనికులు మనకు ఎన్నోసార్లు దొరికారు. మనం ఎంతమంది నాలుకలు కట్ చేసింది చెప్పండి? ఒక్క పాకిస్తాన్ సైనికుడు నాలుకైనా భారత సైన్యం కట్ చేసిందా? మరి మన దేశానికి శత్రువు అయిన పాకిస్తాన్ సైనికుల నాలుకలేమో కట్ చేయవు, కానీ రాహుల్ గాంధీ నాలుగు కట్ చేస్తావా? అజ్మల్ కసబ్ నాలుగు కట్ చేసేవారా చెప్పండి? అజ్మల్ కసబ్ దొరికాడు, జైల్లో పెట్టావు కదా, ఆయన నాలుక కోసి అంటుపెట్టావా? ఆయనకు చట్టబద్ధంగా విచారణ జరిపించి కోర్టులు ఉరిదీక్ష వేస్తే అప్పుడు ఉరిదీక్షారు, కానీ జైల్లో నాలుకలు కట్ చేయలే. ఏ బీజేపీ నాయకుడు వెళ్ళి అజ్మల్ కసబ్ నాలుగు కట్ చేయలే కదా. మరి రాహుల్ గాంధీ నాలుగు కట్ చేస్తా అంటే ఎట్లా? అంటే రాహుల్ గాంధీ అజ్మల్ కసబ్ కన్నా దుర్మార్గుడా? ఏం మాట్లాడుతున్నారు? అర్థమై ఉండాలి కదా. ఇందిరాగాంధీకి పట్టిన గది పడుతుందంటే చంపుతామన్నట్టే కదా. అంటే మన ఒక ప్రధాన ప్రతిపక్ష నేతను చంపుతామని బహిరంగంగా అధికార పార్టీ నాయకులంటే ఇండియా డెమోక్రసీ అని చెప్తున్నాం ఇంకా గర్వంగా. ఎక్కడైనా ఇలా ఉంటుంది ఇంత దుర్మార్గంగా? మీరు ఈవెన్ మోడీనన్నా తప్పే కదా, ఎవరైనా మోడీని అన్నారనుకోండి తప్పే. ఆఖరికి మనిషిని చంపుదాం అనే స్థాయికి రాజకీయం దిగజారితే మీరు ఏమైనా విమర్శించుకోండి. రాజకీయంగా మనిషిని చంపుతాం, నాలికలు కోస్తాం, కాల్చి పడేస్తాం, ఇందిరాగాంధీ పట్టిన గతి పడుతుంది అంటే మీరు ఏం చెప్పదలుచుకున్నారు? రాహుల్ గాంధీని చంపమని తీవ్రవాదులకు మీరు సుపారిస్తున్నారా? రాజకీయాల్లో ఈ స్థాయి దిగజారడం చాలా ప్రమాదకరం. ఒక్కసారి ఇది మొదలైతే భారతదేశం సర్వనాశనం అవుతుంది. ఏమాత్రం దేశభక్తి ఉన్నవాడు కూడా దీన్ని అంగీకరించాడు. రాహుల్ గాంధీ కాదు, రేపు కాంగ్రెస్ వాళ్ళు మోడీ పైన నేను ఇదే గట్టిగా మాట్లాడతాను. ఎందుకంటే ఈ దేశం సర్వనాశనం అయిపోతుంది. ఇది మన ప్రపంచంలో చాలా దేశాలు చూస్తున్నాం ఇంత దరిద్రంగా తయారైనాయి. కనీసం మన దేశం కొంత ప్రజాస్వామ్యయుతంగా శాంతియుతంగా ఉన్నాయి. ఈడేమో ఇప్పటికైనా ప్రైమ్ మినిస్టర్ మౌనం వీడాలి. ప్రధానమంత్రి మీరు చూడండి, ఒక అంత అయిపోయినాక ఐసా నహీ ఓనా అని మెల్లగంటాడు. ఎలా దాంతో జరగాల్సిన విధ్వంసం అంతా జరిగి హింస చెలరేగి భయంకరమైన పరిస్థితులు అన్నీ అయిపోయాక మెల్లగా ఐసా నహీ కన్నా కబీబీ హమారా విరోధీ విరోధీ హై సియాసత్ మే లడ్నా హై, రాజకీయంగా మాత్రమే పోరాడాలి అంటారు. చూడండి మోడీ గారు ఎంత బాగా చెప్పాడో అప్పుడు అంటారు. అప్పటిదాకా కామ్గా ఉంటే ఎలా? మణిపూర్లో మనం చూడలేదు, 5-6 వారాల పాటు హింసాకాండ చెలరేగినంతసేపు ప్రైమ్ మినిస్టర్ మాట్లాడలే. 6 వారాల తర్వాత అప్పీల్ మాట్లాడాడు పార్లమెంట్లో. ఇప్పటికైనా రాహుల్ గాంధీ పైన జరుగుతున్న ఈ అటాక్ను ప్రైమ్ మినిస్టర్ షుడ్ స్టాప్ ఇట్ ఇమీడియట్లీ. తన పార్టీ నాయకులే కదా వీళ్ళంతా, వేరే వాళ్ళు కాదు కదా. స్టాప్ దిస్ నాన్సెన్స్ అనాలి కదా. మళ్ళీ అలా అనకపోతే ఏం జరుగుతుంది? ఇప్పుడు రాహుల్ గాంధీ చెప్పింది నిజమని ప్రజలు అనుకోవాలి. నఫరత్ కా బజార్ అయ్యే అని, అంటే విద్వేష బజారుగా భారతదేశాన్ని మారుస్తారా? అందువల్ల ఎట్టి పరిస్థితుల్లో చట్టరీత్యా కూడా
మీరు భారత న్యాయ సంహిత చదవండి, ఇండియన్ పీనల్ కోడ్ చదవండి, సిఆర్పిసి చదవండి. ఒక వ్యక్తిని చంపుతామని బహిరంగంగా బెదిరించడం నేరం కాదా? సో ఇది ఒక అలవాటుగా మారింది. దీనివల్ల ఎవడు పడతావాడు తమ కోడు తమ చంపుతామంటే ఎవడిచ్చాడండి మీకు అధికారం? తన్నే కొట్టే చంపే అధికారం ఎవడిచ్చాడు? ఒకదాని రాహుల్ గాంధీ పైన బీజేపీ నేతలు మాట్లాడితే అది అక్కడితో ఆగుతుందా? ప్రతి ఒక్కరి మీద ప్రతి ఒక్కరు మాట్లాడతారు. చంపడము కొట్టడము ఎవరికి గుత్తాధిపత్యం ఉండదు. ప్రపంచంలో అత్యంత శక్తివంతమైన నాయకులు కూడా ఇలాంటి విద్వేషానికి బలయ్యారు. ఆ విద్వేషానికి భారతదేశం రెండు ప్రధానమంత్రులు కోల్పోయేది. ఇద్దరు ప్రధానమంత్రులు కోల్పోయిన దేశం మనది. ఇందిరాగాంధీ, రాజీవ్ గాంధీ కోల్పోయారు. మళ్ళీ ఇప్పుడు కూడా అదే కోరుకుందామా? ఈ దేశాన్ని అల్లకల్లోలం చేద్దామా? ఈ దేశాన్ని రావణకాష్టంగా మారుద్దామా? ఇది దేశభక్తి అవుతుందా? జాతీయత అవుతుందా? ఇది హిందూ ధర్మం అవుతుందా? ఏ పవిత్ర హిందువు అయినా ఈ హింసను అంగీకరిస్తాడా? హిందూ ధర్మశాస్త్రాలను ఆచరించి నమ్మి విశ్వసించే ఏ వ్యక్తి హింసను అంగీకరించడు. ఇంత భయంకరమైన హింసను మేము నాలుకలు కోసేద్దాం అని హిందూ ధర్మశాస్త్రంలో ఎక్కడైనా ఉందా? చూపెట్ట నాకు. ఎంత దుర్మార్గునికైనా నాలుక కొయ్యండి అని హిందూ ధర్మశాస్త్రంలో ఉన్నదా? ఇది హిందూ దేశం కొరకు ధర్మం కోసం రాజకీయాలు చేసేవారు ఇలా మాట్లాడితే ఇక మరి ఇది హైందవం అవుతుందా? ఇది భారతీయత అవుతుందా? చెప్పండి మీరు. నేను అందుకే మళ్ళీ మళ్ళీ చెప్పేది, నరేంద్ర మోడీ పైన ఎవరు ఇదే భాష వాడినా నా స్పందనలో ఏమాత్రమూ తేడా ఉండదు. ఎందుకంటే దేశం శాంతియుతంగా ఉండాలి. దేశంలో రాజకీయ విభేదాలు ఉండొచ్చు, అది ప్రజల్లో మీరు తేల్చుకోండి. రాజకీయంగా ఎంత తీవ్రంగానే విమర్శించండి, అభ్యంతరం లేదు. కానీ నాలుకలు కోస్తాం, మీ నానమ్మకు పట్టిన గతి పడుతుంది, ఇది మనం ఆశించకూడదు కదా. శత్రువు కూడా ప్రాణాలు పోవాలని కోరుకోదు హిందూ ధర్మం. తప్పనిసరి అయితే యుద్ధం చేస్తారేమో కానీ కోరుకోరు. భారతీయత అది హిందూ ధర్మం. మీరు ఒకసారి హిందూ ధర్మం చూడండి, ఎక్కడన్నా హైందవుల్లో ఉన్న గొప్పతనం అదే కదా. అహింసే పరమధర్మ అన్నారు కదా. ఇదా మీరు నిజంగా హిందూ ధర్మశాస్త్రాలను నమ్మితే నాకు చెప్పండి, ఏ ధర్మశాస్త్రం ప్రకారం రాహుల్ గాంధీ పైన ఈ రకమైన వ్యాఖ్యలు చేయడం ఇంకో ఫలానా హిందూ ధర్మశాస్త్రం ప్రకారం ధర్మమే అని చెప్పమని నాకు ఏ చాగంటి గారినో గరికపాటి గారిని అడగండి. మేము ఇంకో ఇలా నాలుక కోస్తామంటున్నాం రాహుల్ గాంధీది, లేదు వాళ్ళ అమ్మకు పట్టిన గతి పడుతూ అంటున్నాం, చంపేస్తామంటున్నాం. అయ్యా మాకు ఏదన్నా ధర్మశాస్త్రంలో ఇది ధర్మమే అని చెప్పే అంశం ఉందా అని అడగని చెప్తారు వాళ్ళు. నాకు తెలిసినంత వరకు ఎక్కడా ఉండదు. నెవర్, నో హిందూ టెక్స్ట్ యాక్సెప్ట్స్ ఇట్. ఏ హిందూ ధర్మశాస్త్రం ఒప్పుకోదు, భారత రాజ్యాంగం ఎలాగో ఒప్పుకోదు. అందువల్ల ఈ రకమైన అనాగరికమైన వ్యాఖ్యల్ని ఒక్కటి కాదు కదా నేను అనేది, ఇప్పటికీ కంటిన్యూస్గా మాట్లాడుతున్నారు. ఎందుకంటే అడిగేవారు లేరు. మరి దేశ ప్రధానమంత్రి మౌనంగా ఉంటే దేశం ఏం కావాలి? రైట్ సార్. ఇక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఘోర ఓటమికి కారణాలైన కొన్ని అంశాల్లో మద్యం పాలసీ కూడా ఒకటి సార్. సో ఎన్నికల ప్రచారంలో భాగంగా సరసమైన ధరలకే నాణ్యమైన మద్యం ఇస్తామని చెప్పి చంద్రబాబు నాయుడు హామీ ఇచ్చారు. సో కేబినెట్ దీనికి సంబంధించి డెసిషన్ తీసుకుంది. $99,000 సిసలైన బ్రాండ్లు అందుబాటు ధరకే తక్కువ రకం మద్యం, పక్క రాష్ట్రాల్లో ధరల ఆధారంగా సగటు ధర, నాణ్యత లేని లిక్కర్ బ్రాండ్లకు చెల్లిచీటి, రాష్ట్రంలో 12 ఎలైట్ షాపులకు గ్రీన్ సిగ్నల్ అంటూ అక్టోబర్ నుంచి ఈ కొత్త మద్యం పాలసీ రాబోతోంది. ఇక్కడ డౌట్ ఏంటండి సార్, ఎన్టీఆర్ అప్పట్లో సంపూర్ణ మద్యపాన నిషేధాన్ని అమలు చేశారు. అండ్ జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన హామీల్లో సంపూర్ణ మద్యపాన నిషేధం కూడా ఒకటి. సంపూర్ణ మద్యపాన నిషేధం ఎప్పటి నుంచి జగన్ అని చెప్పి అడిగిన కూటమి నేతలే ఇప్పుడు కొత్త మద్యం పాలసీ తీసుకొస్తూ ఉన్నారు. అంటే ఇప్పుడు వాళ్ళు చెప్పేది అదే కదా, ఎన్నికల్లో ఇచ్చిన హామీని నిలబెట్టుకున్నాం. అది మాత్రం నిజమే. హామీ నిలబెట్టుకున్న ఎన్నికల్లో చంద్రబాబు నాయుడు చెప్పాడు కదా, క్వాలిటీ మద్యాన్ని తక్కువ ధరకి ఇస్తానని. సో మనం ఇక ఈ మద్యము ఉచిత మద్యం పథకం త్వరలో వస్తుంది అనుకుంటాను. ప్రతి ఒక్కరికి ఇంటికి ఒక క్వార్టర్ మద్యం ఇస్తాం. అది మరి క్వార్టర్ మద్యం నాకు తెలియదు, క్వార్టర్ అంటే ఎంతనో. సో అది నాకు తెలియదు, మీకున్న అనుభవం నాకు లేదు. సో అది ఎన్ని రోజుల్లో తాగుతారో కూడా నాకు తెలియదు. అంటే అది కెపాసిటీని బట్టి ఉంటుంది సార్. ఎవరేజ్ కెపాసిటీ, ఎవరేజ్లో తాగేవాడు క్వార్టర్ బాటిల్ ఎన్ని రోజులు తాగుతాడు? సో డైలీ ఒక క్వార్టర్ తాగేవాడు ఉంటాడు అనుకుంటా కదా. మినిమం క్వార్టర్ సార్, 180 ml మినిమం క్వార్టర్ తాగాలంటే మరి ప్రతిరోజు మేము ఉచిత క్వార్టర్ మద్యం పథకం అని పెట్టారు అనుకో, ఎన్నికల్లో గెలిచినా ఆశ్చర్యం లేదు. ఎందుకంటే మన దేశంలో మందుబాబుల ఓట్లు తక్కువ ఉన్నాయి, మామూలుగా ఉండవు. కానీ కోరుకుందాం అది. ఇప్పుడు సరసమైన ధరలకు పాలు దొరకాలి,
బిడ్డలకు పౌష్టికాహారం, అది సరసమైన ధరలకు కోడిగుడ్లు దొరకాలి. ఎందుకంటే ఎన్ ఎగ్ ఎ డే కీప్ ద డాక్టర్ అవే. సరసమైన ధరకు పళ్ళు కూరగాయలు ఫ్రెష్ దొరకాలి, నాణ్యత కలిగినవి. సరసమైన ధరకు ఆహార ధాన్యాలు దొరకాలి. సరసమైన ధరకు విద్యా వైద్యం అందుబాటులో ఉండాలి. ఇది కదా మనం కోరుకునేది. సరసమైన ధరకు ఒక ఇల్లు కట్టుకోగలగాలి. కానీ మన దేశ రాజకీయం సరసమైన ధరకు మద్యం, కల్తీ లేకుండా క్వాలిటీ మద్యం ఇస్తామంటే ఓకే, అది ప్రజల ఆరోగ్యానికి మంచిది. ధరలే కాదు, కల్తీ కూడా కలిసే వరకు ప్రజలు ఇంకా ఎక్కువ అనారోగ్యానికి కూడా బలవుతారు. అంటే ఇప్పుడు దీన్ని స్టడీ చేయాలి. మరి ఈ క్వార్టర్ రేటు తగ్గించినందుకు కన్జంప్షన్ పెరుగుతుందా? సాధారణంగా రేటు తగ్గిస్తే కన్జంప్షన్ పెరిగే అవకాశం ఉంటుంది. మరి పెరిగి ఇంకా జనం ఎక్కువ తాగి అప్పుడు లివర్లు చెడగొట్టుకుంటే అప్పుడు మళ్ళీ ఆరోగ్యశ్రీ కింద కూడా దీన్ని పెంచాల్సి ఉంటుంది. నేను గతంలో ఇదే మాట అంటే నా పైన పెద్ద ఎత్తున ట్రోలింగ్ కూడా చేశారు. నేను చంద్రబాబు నాయుడు హామీ ఇచ్చినప్పుడు అన్నాను, జగన్మోహన్ రెడ్డి విషయంలో కూడా అదే అన్నాను. జగన్మోహన్ రెడ్డి సంపూర్ణ మద్య నిషేధం అని చెప్పి ఆయన మద్యాన్ని ఎంకరేజ్ చేసినప్పుడు కూడా ఇదే అన్నాను. మన దేశంలో ఉన్న పరిస్థితి ఏంటంటే మీకు మద్యం తాగిస్తాం, ఉచిత మద్యం లేదు కానీ క్వాలిటీ మద్యమా కల్తీ మద్యమా పక్క పెట్టు, కానీ వీలైనంత తక్కువ ధరకు ఎఫోర్డబుల్ హౌసింగ్ కాదు మన దగ్గర, ఎఫోర్డబుల్ హెల్త్ కాదు, ఎఫోర్డబుల్ ఎడ్యుకేషన్ కాదు, ఎఫోర్డబుల్ లిక్కర్ మన విధానం. సో మీకు తక్కువ ధరకు మద్యం ఇస్తాం, మీరు తాగినంత తాగండి, తాగి మీ ఆరోగ్యం చెడగొట్టుకోండి. అప్పుడు మీ లివర్ చెడిపోయినందుకు మళ్ళీ రండి ఆరోగ్యశ్రీ కింద లివర్ ట్రాన్స్ప్లాంట్ చేస్తాం. అయినా ఇంకా నువ్వు తాగినావు అనుకోండి, లివర్ దెబ్బతినాక చచ్చావనుకోండి, నీ భార్యకు వితంతు పెన్షన్ ఇస్తాం. ఇది మన దేశ ప్రజాస్వామ్యం. మన దేశ కాదు, నీకు పౌష్టికాహారం ఇస్తాం, పాలు ఇస్తాం, గుడ్లు ఇస్తాం, మంచి ఆహార ధాన్యాలు ఇస్తాం, నైపుణ్యాన్ని అప్పచెప్తాం, మిమ్మల్ని జీవితంలో పైకొచ్చేలా చదువు చెప్తాం. ఇదే ప్రభుత్వాలు చేయాల్సిన పని ఇదా, లేకుంటే మద్యమా? నాకు అర్థం కాదు. సంపూర్ణ మద్య నిషేధం, దాని ప్రాక్టికల్ డిఫికల్టీస్ ఉన్నాయి, కాదని అన్నాను. ఒకవైపు ఎన్టీఆర్ స్ఫూర్తితో అన్నా క్యాంటీన్లు పెడుతున్నాం. అదృష్టవశాత్తు దీనికి అన్నా మద్యం పథకం అని పెట్టలే, ఎందుకంటే ఎన్టీ రామారావు ఆత్మ ఘోషించేది. అన్నా క్యాంటీన్లు పెట్టావు, ఎందుకంటే ఎన్టీఆర్ ఉచిత 2 రూపాయల కిలో బియ్యం పథకం పెట్టి ఆకలితో ఉన్నవాడికి అన్నం పెట్టాడు. అందువల్ల ఆ గొప్ప నాయకుని పేరిట అన్నా క్యాంటీన్లు పెట్టారు, అందరము మెచ్చుకున్నాం. చంద్రబాబు నాయుడు అధికారంలోకి వచ్చిన మరుక్షణం అన్నా క్యాంటీన్లు తెరవడం చాలా గొప్ప పని. జగన్మోహన్ రెడ్డి అన్నా క్యాంటీన్లు మూసేసినప్పుడు కూడా నేను తప్పన్నాను. మీరు కావాలంటే దాని పేరు వైఎస్ఆర్ క్యాంటీన్ పెట్టుకో, కానీ ప్రజలకు చౌకగా అన్నం పెడుతుంటే దానికి కూడా మీ రాజకీయ ద్వేషం ఎందుకు అని ఆ రోజు కూడా మాట్లాడాను. సో అన్నా క్యాంటీన్లు తెరవడం మనం ఆహ్వానిస్తాం. మరి దీనికి అన్నా పథకం ఇది మంచి పథకం అయితే నా క్వశ్చన్ ఒకటే, సింపుల్ క్వశ్చన్. 99 రూపీస్కే క్వార్టర్ మద్యం ఇచ్చే పథకమే ప్రజా సంక్షేమ పథకం అయితే ఈ ప్రభుత్వానికి ధైర్యం అంటే దానికి ఎన్టీ రామారావు పేరు పెట్టండి. మీకు ఆరాధ్య దైవం కదా ఎన్టీ రామారావు. అన్నా క్యాంటీన్లు అని పెట్టారు కదా, హెల్త్ యూనివర్సిటీకి ఎన్టీఆర్ పేరు పెట్టారు కదా. ఈ క్వార్టర్ మద్యం 99 రూపీస్కి ఇచ్చే స్కీమ్కు ఎన్టీ రామారావు పేరు పెట్టగలరా? మరి ఎందుకు పెట్టలేకపోతున్నారు? అంటే మీకు కూడా తెలుసా తప్పని. ఇది తప్పు కాదు అని మీకు నమ్మకం ఉంటే ఎన్టీఆర్ పేరు పెట్టండి, నేనేం మాట్లాడను. ఇక ఐ విల్ నాట్ స్పీక్, ప్రజలే నిర్ణయించుకుంటారు. ఇది మంచి పథకము అని మీకు నమ్మకం ఉంటే, మీరు చేస్తున్న పని చాలా మంచి పని మీకు నమ్మకం ఉంటే దానికి ఎన్టీ రామారావు పేరు పెట్టండి. అంటే ఎన్టీ రామారావు పేరు పెట్టడానికి అభ్యంతరం ఏంటి? మీకు రామారావు గారు అంటే చాలా గౌరవమే కదా, ఎందుకు పెట్టారు? దీనికి ఆన్సర్ ఉండాలి కదా. అందువల్ల సంపూర్ణ మద్య నిషేధంలో ఆచరణలో ఇబ్బందులు ఉండొచ్చు. అందుకే పెద్దలు వావిలాల గోపాలకృష్ణయ్య గారు గొప్ప మాట చెప్పాడు. మద్యము విచ్చలవిడిగా దొరకకుండా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి, కల్తీ మద్యం రాకుండా ప్రభుత్వము పౌర సమాజము చర్యలు తీసుకోవాలి, ప్రజలు మద్యము తాగకుండా చైతన్యాన్ని సమాజమే కల్పించాలి అని చెప్పాడు. ఈ 3 పనులు ఏకకాలంలో జరగాలి. కానీ ఇప్పుడు ఇది విచ్చలవిడిగా మద్యం అందుబాటును పెంచుతుందా లేదా, అది క్రైటీరియా. మీకు ఎంత చౌకగా ఒక ప్రోడక్ట్ ఉంటే అంత అవైలబిలిటీ పెరుగుతుందా లేదా? మరి దాన్ని ఆశించుదామా? సమాజంలో మద్యం పౌష్టికాహారాన్ని పెంచుతుందని ఏ వైద్యశాస్త్ర పరిశోధన అయినా చెప్పిందా? రోజు 1 క్వార్టర్ కాదు 4 క్వార్టర్లు తాగేవాడైనా చెప్తాడా? మీరు మద్యం తాగేవారు కూడా ఒప్పుకుంటారు ఇది అనారోగ్యం అని, ఎవరు కూడా ఆరోగ్యం అన్నారు దాన్ని.
మీరు సిగరెట్ తాగే వాళ్ళు కూడా ఎవరైనా చెప్తారు ఇది మంచిది కాదు ఆరోగ్యానికి అని. అందువల్ల నేనేదో మద్యం అనేది ఏమీ తెలియని వ్యక్తిగా మాట్లాడడం లేదు, మద్యం తాగుతున్న వ్యక్తిగా కూడా అంగీకరిస్తామా? ఇది డొమెస్టిక్ వైలెన్స్, గృహహింసకు కారణమవుతుంది కదా. కల్తీ మద్యాన్ని నివారించుతున్నారు, సంతోషం, నాకు ఎలాంటి అభ్యంతరం లేదు. లేదు, మద్యం అమ్మకాల్లో గత ప్రభుత్వం చేసిన పెద్ద పొరపాట్లలో ఒకటి క్యాష్ పేమెంట్, అదొక పెద్ద కుంభకోణం అని విచారణ కూడా జరుగుతుంది, జరపండి, బయట పెట్టండి. దాన్ని డిజిటల్ పేమెంట్స్గా మారిస్తే ప్రతి క్రయ విక్రయము రికార్డ్ అయి ప్రభుత్వానికి ఆదాయంగా ఉంటుంది, చాలా మంచి పని, దానికి ఎవరికి అభ్యంతరం లేదు. కల్తీ మద్యాన్ని నియంత్రించడం కానీ, డిజిటల్ పేమెంట్స్కి మార్చడం, క్యాష్ పేమెంట్స్ అప్పించడం కానీ ఇవాళ నేను రేటు తగ్గించడం ద్వారా ప్రజలకు మేలు చేస్తాను అంటే, రేపు ప్రజలకు కన్వీనియంట్గా ఉండటానికి బెల్ట్ షాపులు పెడతాం. ఇప్పుడు బెల్టే కాదు, కొన్ని రాష్ట్రాల్లో ఈవెన్ డోర్ డెలివరీ, స్విగ్గీ, జొమాటో ద్వారా మా లిక్కర్ను డోర్ డెలివరీ చేసే విధానం కూడా ఆలోచిస్తున్నారు. మరి ఎక్కడికి పోతున్నాం మనము? ఏ ప్రభుత్వం చేయండి, ఈ ప్రభుత్వం ఆ ప్రభుత్వం కాదు. అంటే మేక్ లిక్కర్ కన్వీనియంట్. అందుకే నేను అనేది, మీరు ఇది మంచిదని మీరు భావిస్తే, చంద్రబాబు నాయుడు గారికి అప్పీల్ ఏంటంటే, మీరు ఈ చౌకగా నాణ్యత కలిగిన మద్యం ఇవ్వడం అనేది ప్రజా సంక్షేమం అని మీరు భావిస్తే, దానికి స్వర్గీయ ఎన్టీ రామారావు పేరు పెట్టండి. అదొకటే నా అప్పీల్. బాగా కాదు, మీరు స్వర్గీయ ఎన్టీ రామారావు పేరు పెట్టడానికి వెనకాడుతున్నారంటే అర్థం ఏంటి? మీకు కూడా తెలుసు అది ప్రజా సంక్షేమ పథకం కాదని. ఇది ఒక్కటే గీటరాయి కదా. మీరు అన్న క్యాంటీన్లకు రామారావు పేరు పెట్టలేదా? మనం ఎందుకు పెట్టారు? అన్న క్యాంటీన్లో మంచి పని కనుక పెట్టారు. ఇది మంచి పని అయితే పెట్టండి, మంచి పని కాకపోతే మీరు పెట్టలేరు అంటే మీకే అర్థమవుతుంది మంచి పని కాదని. రైట్ సార్. ఇక తిరుమల లడ్డు అపవిత్రం జరిగింది 2019 నుంచి 24 మధ్యకాలంలో. జగన్మోహన్ రెడ్డి హిందూ మత విశ్వాసాలను పాటించకుండా అక్కడ ఆవు నెయ్యికి బదులు యానిమల్ ఫ్యాట్ అంటే జంతువుల కొవ్వును కలిపారు అన్నది చంద్రబాబు నాయుడు ఆరోపణ సార్. ఒకసారి అబ్బాయి ప్లీజ్. లడ్డు కూడా నాసి రకం. నాకైతే ఆశ్చర్యం వేస్తుంది. ఎన్ని కంప్లైంట్ చేసినా కడాన వెంకటేశ్వర స్వామి పవిత్రతను దెబ్బతీశారు. ఎన్నోసార్లు చెప్పాము. అక్కడ ఎంత దుర్మార్గంగా ప్రయత్నం చేశారంటే అంత దుర్మార్గంగా ప్రవర్తించారు. కడాన అన్న దానంలో క్వాలిటీ ఆఫ్ ఫుడ్ లేకుండా చేశారు. దేవుని దగ్గర పెట్టే ప్రసాదం అపవిత్రం చేసే విధంగా ఓసారి బాధేస్తుంది. నాసి రకమైన ఇంగ్రీడియంట్సే కాకుండా ఎనిమల్ ఫ్యాట్ కూడా వాడారని. ఏది గీకు బదులు ఈరోజు స్వచ్ఛమైన గీ తెమన్నాం, ప్రక్షాళన చేయమన్నాం, నాణ్యత పెరిగింది. తిరుమల లడ్డు ఇంకా చాలా నాణ్యత పెంచుతాం. అల్టిమేట్ గా చాలా ఇష్టపడతారు భక్తులందరూ కూడా. సో అటువంటి లడ్డూలో యానిమల్ ఫ్యాట్ కలిపారు అన్నది చంద్రబాబు నాయుడు ఆరోపణ. తిరుపతి లడ్డు పవిత్రత గురించి ఎవరికి చెప్పాల్సిన అవసరం లేదు. మనం ఎవరైనా తిరుపతి పోయినా వీలైనన్ని ఎక్కువ లడ్డూలు తీసుకొచ్చి మనమే కాకుండా తెలిసిన బంధువులకు, ఇంటి పక్క వాళ్లకు అందరికీ కూడా లడ్డు పంచుతాం. వారు కూడా ఆ కొద్దిగా ఇచ్చినా కూడా అది ఎంతో పరమ పవిత్రంగా భావిస్తారు. సో కేవలం రుచే కాదు, రుచి అద్భుతమైన రుచి, నీకు దానికి ఎక్కడ ప్యారలల్ లేదు. నీకు తిరుపతి లడ్డుకు ప్యారలల్గా కొన్ని స్వీట్ షాపులు తయారు చేయాలని చేసినా ఆ టేస్ట్ అయితే రాలే ఇప్పటి వరకు. సో ఇప్పటి వరకు టేస్ట్ రాలే. సో అలాంటి రుచి ఒక అంశమే. నేను రుచి ప్రత్యేకత కాదని నేను అంటలేను, కానీ దానికన్నా ప్రత్యేకత కలియుగ వైకుంఠంగా భావించేటువంటి తిరుపతిలో తిరుమలేశునికి పెట్టిన ప్రసాదం కోట్లాది మంది భారత ప్రజలకు అత్యంత పరమ పవిత్రమైంది. అలాంటి లడ్డూలో నిజంగానే మరి నిబంధనలకు వ్యతిరేకంగా, ఎందుకంటే అది ఆగమ శాస్త్రాలకు అనుగుణంగానే ప్రసాదం కూడా తయారు చేయాలి. ఎందుకంటే మీకు వైష్ణవాలయాల్లో నాకు తెలిసినంత వరకు ప్రత్యేకమైంది ప్రసాదమే. నాకు చిన్నజీయర్ స్వామి గారిని నేను ఇంటర్వ్యూ చేసినప్పుడు ఆయనతో ఇంటర్వ్యూకి ముందు మాట్లాడుతున్న సమయంలో ఆయన చెప్పింది ఇదే, మీరు ఏ వైష్ణవాలయానికైనా వెళ్ళండి, చాలా నాణ్యత కలిగినటువంటి రుచికరమైనటువంటి పౌష్టికమైనటువంటి ప్రసాదం ఉంటుంది. ఇది వైష్ణవ సాంప్రదాయములో ఉన్న గొప్పతనం అని నాకు స్వామీజీ చెప్పారు, చిన్నజీయర్ స్వామి చెప్పారు. మనకు తెలిసింది కూడా ఇది నిజం కూడా. మీరు ఎక్కడికైనా వైష్ణవాలయానికి వెళ్ళండి,
వైష్ణవాలయాల్లో ముఖ్యంగా ఏ ఆలయంలోనైనా ప్రసాదం గొప్పది కాదని ఎవరన్నారు. అందులో వైష్ణవ సాంప్రదాయములో మరింత ప్రత్యేకత కలిగింది. అందువల్ల నిజంగానే సాక్షాత్తు ముఖ్యమంత్రి చేస్తున్నాడు. సో ఎవరో ఊరు పేరు లేని వాళ్ళు విమర్శలు చేశారంటే మనం పెద్దగా దాని మీద రియాక్ట్ కూడా కావాల్సిన అవసరం లేదు. కానీ సాక్షాత్తు ముఖ్యమంత్రి చేస్తున్నాడు కనుక చాలా సీరియస్ అంశం. ఎందుకంటే ఇదే నిజమైతే మామూలు విషయం కాదు కదా. ఎందుకంటే ఎనిమల్ ఫ్యాట్, జంతు కొవ్వును ఆవు నెయ్యి కొరకు కలిపారు అని అంటున్నారు. నా రిక్వెస్ట్ ఏంటంటే, మీరు ఒక వ్యాఖ్య చేశారు, ముఖ్యమంత్రిని ఈ విషయంలో మనం ఏం కొట్టిపారేయలేము. మరి ఎవరిపైన చర్య తీసుకున్నారు? ఇంత దుర్మార్గానికి పాల్పడిన, ఇంత నేరానికి పాల్పడిన వ్యక్తిని ఎంతమంది పైన కేసులు పెట్టారు? ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి వచ్చి ప్రభుత్వమే చేసింది అన్నా కూడా ఎవరో చేయాలి కదా అక్కడ ప్రాసెస్ను. జగన్మోహన్ రెడ్డి వచ్చి అయితే లడ్డులో తీసుకొచ్చి ఎనిమల్ ఫ్యాట్ కలపడు కదా. జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వ నిర్ణయం అయితే ఆయన పైన కూడా కేసు పెట్టండి. ఈ విషయంలో తిరుమల ప్రసాదాన్ని అపవిత్రం చేసిన వైఎస్ జగన్మోహన్ రెడ్డి పైన చంద్రబాబు నాయుడు ప్రభుత్వం ఏ కేసు పెట్టింది? అక్కడ టీటీడీ చైర్మన్గా పనిచేసిన వారందరిపైన కేసులు పెట్టాలి కదా. టీటీడీ ఈవోల పైన కేసులు పెట్టాలి కదా. ఇప్పటికి అరెస్టులు కూడా చేయాలి కదా. ఈవెన్ అర్చకులపై కూడా మరి కేసులు పెడతారు. వాళ్ళది లేకుండా జరగదు కదా. ఇప్పుడు అర్చకులు కూడా దీనిపైన స్పందించాలి. ఇప్పుడు ఆ అర్చకులు ప్రభుత్వాలు మారితే అర్చకులు మారరు. నాకు తెలిసినంత వరకు ప్రభుత్వాలు మారినప్పుడల్లా తిరుమలలో అర్చకులు మారుతారా? వాళ్ళే ఉండొచ్చు కదా బహుశా. సో అర్చకులు సమాధానం ఇవ్వాలి. వాళ్ళకి తెలియకుండా జరగదు కదా. ఇది ప్రసాదం అనేది తిరుపతిలో ఆ పరమ పవిత్రమైన ప్రసాదాన్ని ఎవరికీ తెలియకుండా రహస్యంగా జరగదు కదా. దానికి ఈవెన్ నాకు తెలిసినంత వరకు లడ్డు తయారీలో సీసీటీవీలు కూడా ఉంటాయి. ఆ సీసీటీవీ ఫుటేజ్ బయట పెట్టండి నాకు తెలిసినంత వరకు. లేకపోతే ఎందుకు లేదో కూడా అడగండి. నీకు సీసీటీవీ నేను గతంలో చదివాను, లడ్డు ప్రసాదం తయారీలో సీసీటీవీలు వాడతారు ఉంటాయని. ఆ సీసీటీవీ ఫుటేజ్ తీసుకురండి ఎనిమల్ ఫ్యాట్ కలుపుతున్నట్టు. ఎందుకంటే ఇదేదో మీరు రాజకీయ ఆరోపణ చేసి వదిలేస్తే సమాజంలో భయంకరమైన పరిణామాలకు దారితీస్తుంది. మీరు ఇది రాజకీయ ఆరోపణ అవునని నేను అంటలేను. ఎందుకంటే ముఖ్యమంత్రి ఒక వ్యాఖ్య చేస్తున్నారంటే దానికి చాలా క్రెడిబిలిటీ ఉంటుంది, విశ్వసనీయత ఉంటుంది. నేను అప్పీల్ చేసేది ఏంటంటే దీనిపైన మీరు ఎందుకు చర్యలు తీసుకోవడం లేదు? మరి నేనైతే ఎక్కడ మీడియాలో చదివే కేసులు పెట్టినట్టు. సో మీరు కేసులు పెట్టి వాళ్ళని ఇమీడియట్గా జైల్లో వేయాలి కదా. ఇంత అపవిత్రం చేద్దామని మీరు ఎవరు కాపాడుతున్నాడు మరి వాళ్ళని జైల్లో పడకుండా? అధికారులు అక్కడ ఉన్న ప్రతి ఒక్కరు ఎవరెవరైతే రెస్పాన్సిబుల్. ఒకవేళ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వ ఆదేశం మేరకే జరిగితే జగన్మోహన్ రెడ్డి మీద కేసు పెట్టండి. టీటీడీ చైర్మన్లు, అప్పుడు పనిచేసిన ఈఓలు, అప్పుడు పనిచేసిన ఏఈఓలు, ఇప్పటికి కూడా వాళ్ళు ఉండొచ్చు కొంతమంది అధికారులు, అప్పుడున్న అర్చకులతో సహా. నేను అందుకే అనేది అర్చకులు కూడా తెలియకుండా జరగదు, ఎవరికొకరు తెలియాలి కదా. మరి ఆ లడ్డు తయారు చేయడంలో పనిచేస్తున్న వారు, ఎందుకంటే ఎవరు పడతారు లడ్డు తయారు చేయరు కదా. దానికో పద్ధతి, దాని సాంప్రదాయబద్ధంగా తయారవుతుంది. మరి ఆ సాంప్రదాయబద్ధంగా తయారు చేసే వాళ్ళు కూడా పరమ పవిత్రులే ఉంటారు కదా. మరి వాళ్ళకి తెలియకుండా అయితే జరగదు కదా. జంతువుల కొవ్వు తీసుకొచ్చి తిరుమలేశ్వరం లడ్డుకు కలపండి మామూలు విషయం కాదు. ఆ మాట వింటేనే గుండె ఇట్లా కోసుకున్నట్టు అవుతుంది, మనకు భరించలేము ఆ మాట నిజమే అయితే. అంతకన్నా అన్యాయమైన ఇంకోటి ఉండదు కదా. మరి దీన్ని ఒక పొలిటికల్ అలిగేషన్గా భగవంతునికి సంబంధించిన ప్రజల మత విశ్వాసాలకు సంబంధించిన అంశంలో రాజకీయ ఆరోపణ ప్రత్యారోపణల వల్ల ఉపయోగం లేదు. ఖచ్చితమైన ఎవిడెన్స్ ముఖ్యమంత్రి ప్రజల ముందు పెట్టాలి. ఆ సీసీటీవీ ఫుటేజ్ బయట పెట్టాలి. లేదు ఆ ప్రాసెస్లో పాల్గొన్న వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళతో మీరు వాంగ్మూలాలు ఇప్పియండి, కేసు పెట్టండి, విచారణ జరిపించండి, దానిపైన చర్యలు తీసుకోండి. చర్యలు తీసుకోకపోతే ఖచ్చితంగా ప్రశ్నించాలి. ఎందుకంటే అన్యాయం కదా. అట్లా ఇంత దుర్మార్గం చేసినండి వదిలేస్తే రేపు ఇంకోటి కూడా చేస్తాడు. నిజంగానే జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఆదేశించింది అనుకుందాం, మీరు ఆవు నెయ్యికి మందు జంతు కొవ్వు కలపండి అని. కలిపేవాడు రియాక్ట్ కావాలి కదా. నేను కలపనని అనాలి కదా. నేను ఎందుకు కలుపుతా, ఇది అపవిత్రం చేయడం అని చెప్పి రియాక్ట్ కావాలి కదా. మరి కానందుకు దానికి ఆ ఆర్డర్స్ని ఎగ్జిక్యూట్ చేసిన వాడికి కూడా, ఇప్పుడు టీటీడీ చైర్మన్ రోజు పోయి లడ్డు కలపడు కదా. వాళ్ళని ఎగ్జిక్యూట్ చేసిన వాళ్ళని కూడా మీరు విచారించి చర్యలు తీసుకోవాలి కదా. అందువల్ల ముఖ్యమంత్రి గారికి అప్పీల్ ఏంటంటే బయటికి సమాజం ముందు ప్రజల ముందు పెట్టండి ఎవిడెన్స్ను. ప్రజలే శిక్షిస్తారు. భగవంతుడు శిక్షించిన తర్వాత సంగతి. భగవంతుడు శిక్షించడం వదిలేయకూడదు. రాజ్యాంగం ప్రకారం మనమే ప్రజలే రాజ్యాంగం శిక్షించాలి. భగవంతునికి తప్పు పని చేసిన భగవంతుని పట్ల
శిక్షించాల్సిన భారత రాజ్యాంగమే. భగవంతుడు వదిలేయకూడదు ఇట్లాంటివి. అందువల్ల ఖచ్చితంగా మీరు కేసులు పెట్టారా, ఎవరిపైన కేసులు పెట్టారు, విచారణ జరిపించారా, ఎవిడెన్స్ను బయట పెట్టారా? ఇది కేవలం మేము ఆరోపణ చేసి వదిలేస్తాము అంటే అది చంద్రబాబు నాయుడు జగన్ల సమస్య కాదు, కోట్లాది మంది భారత ప్రజల, నేను ఈవెన్ హిందువులను కూడా అంటలేను, ఈ కోట్లాది మంది హిందువులు కాని వారికి కూడా గౌరవం ఉంటుంది తిరుమల అంటే. మీరు కావాలంటే మీరు టెస్ట్ చేయండి, తిరుమల ప్రసాదం తీసుకెళ్ళి మతేతరులకు కూడా ఇవ్వండి, వారు కూడా ఏమాత్రం కాస్తంత ఉందాతనము సంస్కారం ఉన్న వాళ్ళు చాలా పవిత్రంగా తీసుకుంటారు, చాలా పవిత్రంగా తీసుకుంటారు. అలాంటి ఒక గొప్ప దేవుని దగ్గరే, ఏ దేవుడైనా గొప్పవాడే, అందులో కోట్లాది మంది ప్రజల విశ్వాసాలను గాయం తగిలితే ఆ గాయం పోదు, మనసులో ఉన్న ఆ బాధ పోదు. అందువల్ల చంద్రబాబు నాయుడు కోరేది ఏంటంటే దీన్ని ఇక్కడితో ఆపితే అంగీకరించము. మీరు ఒక ఆరోపణ చేశారు, అది నిజమనే మేము కూడా భావిస్తాం, ఎందుకంటే మీరు ముఖ్యమంత్రి. ఆ ఎవిడెన్స్, ఆ లడ్డు తయారీలో 5 ఏళ్ల పాటు జంతు కొవ్వు కలిపాడంటున్నాడు, ఒక్కరోజు కూడా కలపాలి. ఏదో ఒక్కరోజు కలిపారంటే ఎవిడెన్స్ ఉండదు, 5 ఏళ్ళు జరిగితే ఎవిడెన్స్ ఉండకుండా ఉంటుందా? నాకు ఆశ్చర్యంగా ఉన్నది. మరి ఆ ఎవిడెన్స్ సీసీటీవీలు బయట పెట్టండి, వాళ్ళు ఎవరెవరైతే ఇన్వాల్వ్ అయ్యారో వాళ్ళందరి పేర్లు బయట పెట్టండి, క్రిమినల్ కేసులు పెట్టండి, ఆ హార్టింగ్ రిలీజియస్ సెంటిమెంట్స్ కేసు పెట్టండి, పొలిటికల్ బాసెస్ వరకు కేసులు పెట్టండి. నేనైతే మాది మీడియాలో ఎక్కడ చదివే ఒక్క కేసు పెట్టినట్టు. మీరు ఇప్పటికైనా చర్యలు తీసుకోమని కోరేది. రైట్ సార్, థ్యాంక్ యూ సో మచ్ సార్.